అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, అందులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు, దైవజనులకు, వారి కుటుంబాలకు, వారి వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డకు కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీకందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొన్ని సత్య మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ నుండి. చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు, అయితే ఎందుకు దేవుని నమ్ముకోవాలో తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు. క్రీస్తుని ఎరిగినటువంటి వారు కూడా సరి అయినటువంటి అవగాహన లేక ఉంటున్నారు. మరి ఎందుకు నమ్ముకోవాలి అనేటువంటి దాని గురించి మనము కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనం గడుపుదాం. ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి అంటే, నిత్య జీవం కొరకు మనము నమ్ముకోవాలి. నిత్య జీవము అంటే నిరంతరము జీవించేటువంటిది. మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము నిరంతరము జీవిస్తామా? ఎవరైనా చెప్పగలరా? మేము జీవిస్తాము, కొన్ని వందల వేల సంవత్సరాలు జీవిస్తాము అని ఎవరైనా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ఎవరికి ఎప్పుడు మరి ఆయుష్ చివరి దినమో చివరి క్షణమో ఎవరికి కూడా తెలియదు కదా. కాబట్టి అందుకే దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే, నిరంతరము జీవించేటువంటి పరలోకం అనేటువంటిది ఉంది. పరలోకంలో నిత్య జీవం, నిత్యము జీవించేటువంటి లోకం అది పరలోకము. ఎందుకంటే పరలోకపు తండ్రి అక్కడ నివసిస్తాడు. దేవాది దేవదూతలు అక్కడ నివసిస్తారు, పరిశుద్ధులు నివసిస్తారు. మరి నీవు నేను ఏ విధంగా వెళ్ళగలము అంటే, అది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే, నిత్య జీవం. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులము. మనం ఏ విధంగా వెళ్ళగలం? మనం వెళ్ళలేము. పాపంతోనే జీవిస్తున్న మనము దేవుని సన్నిధానానికి వెళ్ళలేము. కాబట్టి ఏ విధంగా వెళ్ళగలము? ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు రక్షింపబడతారు. రక్షింపబడటం అంటే మార్కు సువార్త, మరి దానికంటే ముందు నిత్య జీవం కొరకు అని అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడిచ్చినటువంటి వారికందరికీ ఆయన నిత్య జీవం అనగా యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించిన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని అని అంటాడు. మరి అది యోహాను సువార్త 17:3 ఉంది. మరి కాబట్టి ఆ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, కానీ నీ కోసం నా కోసం వచ్చాడు. ఎందుకు? ఆయన కార్చినటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా మాత్రమే పాపక్షమాపణ అనేటువంటిది మానవునికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, మరి ఒకరి ఆస్తి లాక్కుంటారు, ఒకరిని అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ద్వారా ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తారు. ఎవరికి ఏది అందకుండా చేసి వారిని నానా హింసలు పెడుతూ క్రూరంగా ప్రవర్తించేటువంటి ఇటువంటి పాపం నుంచి విడుదల ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే వస్తుంది. ఏ విధంగా అంటే, ఆయన పరలోకపు నివాసికి పాపం అనేటువంటిది లేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఒక కన్య మరియ గర్భమున జన్మించి ఆమెకు వివాహం కాకముందే ఆమె ద్వారా ఒక గర్భము మాత్రమే దేవునికి కావాలి ఈ లోకంలో మరి దైవ కుమారుడు పుట్టడానికి. కాబట్టి ఆయన కన్య గర్భంలో జన్మించి ఏ పాపము లేనివాడుగా ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి, మరి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే రక్షణ అనేటువంటిది ఉంది. మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే, మార్కు సువార్త 16:16 ఏమని రాయబడి ఉందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష తప్పదు. నమ్మి బాప్తిసం పొందితే
రక్షణ. నమ్మకపోతే శిక్ష తప్పదు. కాబట్టి అందుకు రక్షింపబడాలి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం, పరలోకం వెళ్ళాలంటే రక్షింపబడాలి. రక్షణ ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడితేనే, క్షమించబడితేనే, చనిపోయి తిరిగి లేచిన అనుభవం. బాప్తిస్మం అంటే మునిగి లేవటం. మరి నీళ్లలో ముంచినప్పుడు చనిపోయినట్లుగా పూర్తిగా ముంచేస్తారు. సమాధి చేయబడిన దానితో సమానం. తిరిగి లేపుతాడు, ఎందుకంటే తిరిగి నూతన జన్మ. కాబట్టి అంటే పాపమంతా కొట్టివేయబడి నూతన జీవితము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకంలో జీవించడానికి అతడు మరి రక్షింపబడ్డాడు. కాబట్టి మరి ఈ విధమైనటువంటి వ్యక్తికి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలి. మరి ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే ఏంటంటే ఎఫ్సీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14వ వచనం వరకు అందులో రాయబడింది. అందులో ఉన్నటువంటివి నేను చదువుతాను, చూడండి. ఎందుకంటే మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి కొద్దిసేపే నేను పంచుకుంటాను. రేపటి దినంన దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మొదటిది పాపక్షమాపణ. ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటంటే పాపక్షమాపణ పొందాలి, నీతిమంతునిగా తీర్చబడాలి, పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి, దేవుని కుమారులు అవ్వాలి, దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండాలి, క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలి, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి, క్రొత్త నిబంధనను నమ్మాలి. క్రొత్త నిబంధన ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం నుంచి క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చింది. కాబట్టి మరణం నుండి విడుదల పొందాలి. ఇవి ఆత్మీయ ఆశీర్వాదాలు. కేవలం భౌతిక సంబంధమైన అవసరంలో కొరకే దేవుణ్ణి నమ్ముకోకూడదు. ఉదాహరణ మనం చెప్పినట్లయితే ఆహారం, చదువు, వివాహం, పిల్లలు, ఉద్యోగాలు, ఆరోగ్యం, ఇల్లు, ధనం, కేవలం వీటి కోసమే దేవుని నమ్ముకోకూడదు. ఇవన్నీ అవసరమే. మీరు అడగక మునిపే నాకు తెలుసు అంటాడు దేవుడు, సహాయం చేస్తాడు దేవుడు. మరి కాబట్టి ఈ విధమైనటువంటి అన్నీ కూడా మనము పొందుకోవాలి. ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ 9 గురించి రేపటి దినంన మనము జ్ఞాపకం చేసుకుందాము. అది ఎక్కడుందంటే ఎఫ్సీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాల్లో ఉంది. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థనలో కొనసాగుదాం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. స్తోత్రము స్తోత్రము, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. ఇదిగో ఏకీభవించిన ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వారి గృహాలను దర్శించండి. వారి గృహాల్లో పరలోకపు వెలుగు నింపండి అయ్యా. వారి హృదయాలలో మీ పరలోకపు వెలుగు నింపండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచండి. ఎందుకంటే ఎవరైతే నాయన తండ్రి ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారో వారందరినీ మార్చండి అయ్యా. వారి హృదయాలలో నాయన మీ యొక్క ఆలోచన జ్ఞానం దయచండి, వాక్య జ్ఞానం దయచండి నాయన. సత్యవాక్యంలో జీవించటం నేర్పించండి. అనుదినము మేము జ్ఞాపకం చేస్తున్నామయ్యా. ఈ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డలను మేము హెచ్చరిస్తున్నాం. ఉదయకాలంలో లేచి దేవుని సన్నిధానంలో గడిపి ప్రార్థన విజ్ఞాపనలు చేసి పరిశుద్ధ వాక్యం చదివి దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడతారో ఆ విధంగా జీవించాలని నాయన అనుదినము హెచ్చరిస్తుంటుండగా వారందరూ గడుపుతున్నారని మేము నమ్ముతున్నాము. సహాయం చేయండి. ప్రార్థన వల్లనే సాధ్యమని మీరు సెలవిచ్చారు నాయన. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఈ కుటుంబాలు కట్టుమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. వారికి క్షేమం దయచేయండి. పసిబిడ్డలను, యవ్వనస్తులను దేవా, అదేవిధంగా మీ సహాయము కావాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డలకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి, తల్లిదండ్రులుగా ఉంటున్న వారికి, చదువుకుంటున్న బిడ్డలకు నాయన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన.
తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డలకు గర్భ సంతానం దయచేయండి. మీ వాక్యం సెలవిస్తుంది నాయన, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అన్నావు. ఆ వాక్యం వాగ్దానం ద్వారా వారు అది పొందుకొనున్నట్లు సహాయం చేయండి. వారిలో భక్తి జీవితాన్ని పెంపొందింపజేయండి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి భయము భక్తి దయచేయండి నాయన. మీ ఆశీర్వాదాల ద్వారా వారు పొందుకొని నాయన మిమ్మల్ని మహిమపరిచే అవకాశం వారికి దయచేయండి నాయన. తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. వారి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఇప్పుడు హాస్పిటల్స్లో ఉండి డెలివరీ కొరకు సిద్ధంగా ఉన్నారో వారందరినీ దర్శించండి, దీవించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా, సహాయం చేయండి నాయన. తండ్రి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు ఆయన నొప్పులు పడుతున్నారో, బాధపడుతున్నారో, కష్టంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారో, మీ యొక్క హస్తాన్ని చాపి వారికి నాయన సంతోషం దయచేయండి. నూతన శిశువులను చూసి సంతోషించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన. నీతి న్యాయాలుగా ప్రవర్తించే భాగ్యం దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయండి దేవా. వ్యాపారస్తులను దీవించండి. వ్యాపారంలో నాయన తండ్రి అభివృద్ధి దయచేయండి. నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చేయడానికి సహాయం చేయండి నాయన. నీ బిడ్డలుగా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయండి. అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలు అయితే కష్టపడుతున్నారో ఉన్నారు మరి తండ్రి, ఏ పనులు దొరకక బాధపడుతున్నారో వారందరికీ కూడా మీరు సహాయం చేయండి. వారికి తగిన పనులు అందించి వారి జీవితంలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. ఆహారం లేక బట్టలు లేక బాధపడుచున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. ఎవరైతే భయంకరమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి నాయన డబ్బు కలిగినటువంటి వారు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి మనసు కలిగించి వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగించి మీ దీవెనలు పొందుకొనున్నట్లు సహాయం చేయండి. వాక్యం సెలవిచ్చినట్లుగా నాయన బీదలను నాయన కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని నాయన తండ్రి, ఆ వాక్యం ఎంత గొప్ప వాక్యం నాయన. ఆ విధంగా వారు దీవింపబడినట్లు సహాయం చేయండి అయ్యా నాయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. మేము ప్రేమించి ప్రార్థిస్తున్నాం అనుదినము నాయన. అక్కడి పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకొనండి అయ్యా. ఆ ప్రజలను ఆశీర్వదించండి నాయన. అక్కడున్న వారికి రక్షణ మారు మనసు దయచండి. అక్కడ భయంకరమైన పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకొనమని వేడుకుంటున్నాను దేవా నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి ఎవరైతే చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్నారో బిడ్డలందరికీ విడుదల ప్రసాదించండి. ఈ లోకంలో యేసు నామాన్ని మించిన నామం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం మించింది ఈ లోకంలో లేదు నాయన. ఆ నామాన్ని బట్టి వారందరూ బాగుపడడానికి సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి. మరి కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలకు క్షేమము భద్రత దయచేయండి నాయన తండ్రి. యవనస్తులను దీవించండి. వారు భయంకరమైన చెడు అలవాట్లకు లోను కాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. దైవజనులను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి దైవ జ్ఞానం దయచేయండి నాయన. మీ యొక్క ఆత్మ నింపుదల నడిపింపు దయచేయండి. ఆ యొక్క సంఘాల్లో ఏకత్వం దయచేయండి, ఐక్యత దయచేయండి నాయన. రాజకీయాలను యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కొట్టివేయండి. అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడని భయము భక్తి కలిగి నాయన తండ్రి వారి జీవితాలు వెలిగింపబడినట్లుగా వారికి నాయన మీ సన్నిధితో నింపుమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారు. రక్షణ మారు మనసు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. నామకార్థ క్రైస్తవులను మార్చండి నాయన. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకొని భయపడుతున్న బిడ్డలకు నాయన ధైర్యం దయచేయండి నాయన. నిజంగా నీవు రక్షకుడు అని దేవుడు అని నమ్ముటకు వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకము విడిచిన తర్వాత పరలోకము నరకమని రెండు ఉన్నాయని, అందులో నరకంలోనికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగుబడి పరలోక వారసులు కావాలని, యేసుక్రీస్తు ప్రభువులాగా జీవించాలని వారికి బయలుపరచమని నీ సేవకులు చెప్తున్న మాటలు విని వారు అంగీకరించినట్లుగా సహాయం చేయమని, సత్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డల ద్వారా వారు మారుమనసు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన తండ్రి మరి జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు, వివాహాలు నూతనంగా చేసుకున్న బిడ్డలు, నూతనంగా పుట్టిన శిశువులను, గృహప్రవేశాలను ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. నూతన సంవత్సర దయా కిరీటాన్ని వారికి దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవా ఈ సంవత్సరం కూడా మీ ఆధీనంలో వారిని ఉంచుకోనమని దీవించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో బాధపడుతున్నారు. వారందరిని ముట్టండి, స్వస్థపరచండి. నీ మీద ఆధారపడి కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డకు
ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతున్నదని సెలవిచ్చిన మాటలను బట్టి వారిని స్వస్థపరచండి. నీ సేవకుడు మోషే గారిని నాయన తండ్రి ఈ యొక్క సేవకులు నియమించుకున్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన భార్య బిడ్డలకు, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల ఈ సేవలో నాయన మీ నామం మహిమపరచబడినట్లు బహుబలంగా వాడుకొనండి. శ్రావణమ్మను, తన భర్తను, కుమార్తెను దీవించండి. ఆమె ఉద్యోగ విషయంలో, సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి. వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నాయన తండ్రి నన్ను దీవించండి. నాయన నీ చిత్తాన్ని ఎరిగి నీకు ఇష్టమైన పాత్రగా మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా నీ సన్నిధిలో మేము గడపడానికి నాకు సహాయం చేయమని వేడుకుంటూ, నాయన తండ్రి నా బంధుమిత్రులను, రక్త సంబంధికులందరినీ దీవించండి. మా కుటుంబాలు ఇంకా రక్షింపబడిన బిడ్డలకు రక్షణ, మారుమనసు, నాయన క్షేమము, వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేసి సహాయం చేయమని, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం నాకు మాకందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. దైవ దీవెనలు రెండంతలుగా మన మీద కృమ్మరింపబడును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున. ఆమెన్.